హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది, ఓకేనా? అండ్ సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే రెజనేట్ అవుతుందో మెసేజెస్ అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకే మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. వీళ్ళ ఫార్చ్యూన్. ఎందుకు అండి పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకుంటున్నారు. వారి లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు, లేదా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్స్ లాంటిది, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్, ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం, అపార్థాలు అనేది ఎక్కువైపోవడం, అలాంటి విషయం ఏదో జరిగిందండి మీ ఇద్దరి మధ్యలో. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో చాలా మొండిగా ఉన్నారనమాట. వారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు వారి లైఫ్లో. ఇక్కడ ఇది కార్మిక్ రిలేషన్ లాగా చూపిస్తుందండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ కార్మిక్ రిలేషన్లో మీరు పర్సన్కి ఎమోషనలీ చాలా కనెక్ట్ అయి ఉంటారు. ఆ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారనమాట. ఉన్నప్పుడు చాలా బాగా ప్రేమ చూపిస్తారు, కానీ తనకి నచ్చనట్టుగా ఏదైతే జరుగుతుందో ఏదైనా విషయంలోకి అది పట్టుకొని పర్సన్ అదే మాట్లాడుతూ ఉండడం కానివ్వండి, లేదా టార్చర్ లాంటిది అనమాట అది. ఓకే, సైలెంట్ ట్రీట్మెంట్, సైలెన్స్గానే తను చాలా టార్చర్ పెడతారనమాట. నోటితో అన్నారు కానీ మాటలతోని, సైలెన్స్తోని తను చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది. మీరు చాలామంది సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టాలి అని చూస్తున్నారనమాట. తను ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ లాంటిది, గొడవలు లాంటిది జరిగి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, లేదా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానివ్వండి, వీరు చెప్పింది విని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారా, లేదా ఈ పర్సన్ని మీరు దూరం చేసుకున్నారా, ఏదో జరిగిందనమాట. ఈ పర్సన్ ఇక్కడ తను ఏమనుకుంటున్నారంటే మీ విషయంలో ఇంకా తను వేగలేరు, మీ విషయంలో తను చాలా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. మీరు ఏదో మాట అన్నారు తనని, లేదా తన మనసు అనేది గాయపడింది, కాబట్టి మీరు తన లైఫ్లో వద్దు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇంకా కార్డ్స్ తీస్తే అర్థమవుతుంది ఎలాంటి మెసేజెస్ వస్తాయో. ఓకే, అండ్ ఇది కార్మిక్ రిలేషన్ అండి. ఓకే, డివైన్ కనెక్షన్. ఇక్కడ యూనివర్సే కలుపుతారు, యూనివర్సే విడదీసేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ వైపు నుంచి మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి, మీ వైపు నుంచి పర్సన్ కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి, లేదా మీరు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండగలరా లేదా, అదంతా యూనివర్స్ అనేది టెస్ట్ పెడుతుంది అనమాట. ఓకే, ఇది ఒక మీకు అగ్ని పరీక్ష లాంటిది. ఓకేనా? ఓకే, మీరు చాలామంది పర్సన్ మిస్ అవుతున్నారు. తనేమో మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, తన ఫోకస్ అండ్ తన మైండ్లో అంతా వేరే ఉందన్నమాట, వేరే ఆలోచనలు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో మీరు లేరండి. తను తన కెరీర్ విషయంగా ఎక్కువగా తను ఆలోచించడం, అండ్ తను తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా వచ్చి ఉంటారనమాట. మేబీ న్యూ పర్సన్ వచ్చి ఉంటారు. ఓకే, సో ఈ పర్సన్ వారి మీద తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారా, వాట్ ఎవర్. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ తను మిమ్మల్ని పట్టించుకోవాలి అండ్ మీ గురించి తను ఆలోచించాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఓకే, అండ్ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసి కూడా ఉంటారనమాట. మీరు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు తన లైఫ్లో అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారు. వారు ఈ పర్సన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు.
కాబట్టి తన పూర్తి ఫోకస్ అనేది పర్సన్ వారి మీద పెడుతున్నారు. సో మీరు బాధపడినా ఏం పర్వాలేదు అని అడిగే పర్సన్ ఉన్నారనమాట. మీరేమో చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తను లేకపోతే మీరు లేరు అన్నట్టుగా ఉంటున్నారు. అండ్ చాలా ఒంటరిగానే టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఎవరితో సరిగా కలవలేకపోతున్నారు. అండ్ ఇక్కడ చాలా లోన్లీగా ఉన్నారు అన్నట్టుగా మీ వైపు మెసేజ్ అనేది ఉంది. ఓకే, తన లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారండి. ఓకే, మీ పర్సన్ కంటే వారు ఏజ్లో చిన్నగా కూడా అయి ఉంటారనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది. సన్ అండ్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎందుకు వచ్చింది? ఓకే, కొంతమందికి పర్సన్ తను మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి కూడా తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ పర్సన్ చూడండి, తను ద హర్మేట్ వచ్చిందండి. ఓకే, మీ విషయంలో పర్సన్ బాగా ఓవర్ థింకింగ్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ చాలా ఇన్మేచ్యూర్గా ప్రవర్తించారండి పర్సన్ మీ విషయంలో. ఓకే, అండ్ ఇక్కడ పర్సన్ తన బిహేవియర్ ఎలా ఉందంటే, పూర్తిగా ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నారు, అలాగని తన లైఫ్లో మిమ్మల్ని ఇన్వైట్ కూడా చేయలేకపోతున్నారు అనమాట. తన చుట్టూ తను ఒక బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకుని ఉన్నారు. తను మీతో ఒకసారి రిలేషన్ కావాలనుకుంటున్నారు, ఇంకోసారి వద్దనుకుంటున్నారు. లేదా ఈ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటూ ఉండొచ్చు, వేరే వారి కంట్రోలింగ్లో ఉండొచ్చు, వేరే వారి పర్సన్ని ఎవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట, మైండ్ వాష్ చేయడం లాంటిది. ఓకే, మీ విషయంలో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ వారు చెప్పింది రైటా, లేదా వారు చెప్పింది వింటే మనకి ఏదైనా బెనిఫిట్స్ వస్తుంది, లేదా తనకి ఏదైనా మంచి జరుగుతుంది, అలా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అలా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ పర్సన్ డెఫినెట్లీ తను ఇక్కడ ఇన్స్టా కానివ్వండి, లేదా ఫేస్బుక్ కానివ్వండి, లేదా యూట్యూబ్ కానివ్వండి, ఇంకా మీరు ఏదైనా వేరే, ఓకే, అలా ఈ పర్సన్ మేబీ దగ్గరే ఉన్నారా, లేదా వేరే సిటీయా, వాట్ ఎవర్. ఓకే, తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు ఏంటిది అనేది ఈ పర్సన్ ప్రతిదీ తను స్పై చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను మీరు నమ్మినా నమ్మకపోయినా తన లైఫ్లో తను చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. తన లైఫ్లో ఇక్కడ ఎవరో న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తన లైఫ్లో ఎవరైతే వచ్చారో వారి పట్ల ఈ పర్సన్ తీసుకునే నిర్ణయం మాత్రం చాలా ఇన్మేచ్యూర్గా ఉంది. ఓకే, అంటే మళ్ళీ ఆ పర్సన్ చేతులు పర్సన్ డెఫినెట్లీ తను బోల్తా పడతారనమాట. ఓకే, తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఇన్మెచ్యూరిటీ డెసిషన్ తీసుకోవడము. ప్రజెంట్ పర్సన్ తను మీరు ఉన్నా లేకున్నా తనకి ఏంటి, ఇప్పుడు తన లైఫ్ అనేది చాలా బిందాస్గా ఉంది. సో తను చాలా హ్యాపీగా ఉంటారు, తను అనుకున్న లైఫ్ తనకు ఉంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ డెఫినెట్లీ అది తొందరలోనే ఈ పర్సన్ దెబ్బతింటాడు తన లైఫ్లో. ఎందుకంటే తను ఇక్కడ తన లైఫ్లో కొంతమందికి తను కార్మిక రిలేషన్లో కూడా తను ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ రిలేషన్ ఎక్కువ రోజు నిలబడదండి. ఓకే, బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ అండి. ఎవరో పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు, మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది ఈ పర్సన్ మీకు సెండ్ చేయాలనుకుంటున్నారనమాట. సో ఇక్కడ తను ప్రజెంట్ జర్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ తను ఏదో మీతో చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదా ఈ పర్సన్ మీ వైపు నుంచి తను కమిట్మెంట్ లాంటిది తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. లేదా తను ఏదో విషయం మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఏదైనా అంటారేమో, లేదా తను అనుకునే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మేబీ తనని దూరం పెడతారా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ అదర్ పర్సన్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండొచ్చు, మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు 50%. ఓకే, అంటే మీరు చాలామంది ఆల్రెడీ దూరం అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయిందండి, చాలా మంత్స్ అయిపోయింది. సో మీ పర్సన్ తను అక్కడ చాలా బాధపడుతున్నారు, కానీ రాలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారు. లేదా
తన వైపు తప్పు ఉంటే పర్సన్ మేబీ ఇప్పుడు మాట్లాడాలని ఉంది, కానీ తను ఎందుకో మాట్లాడలేకపోతున్నారు అని మీకు అనిపిస్తుంది. అంటే అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ ఉందండి అని మీకు అనిపిస్తుంది. ఓకే, తను మోసం చేసే పర్సన్ అయితే కాదు, కానీ ఏదో దాచి పెడుతున్నారు అని మీకు అనిపిస్తుంది. అంటే అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు మెసేజ్ లాంటిది లేదా ఏదైనా కాల్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. కొంతమందికి మీ లైఫ్లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో అతి తొందరలోనే మీకు గుడ్ న్యూస్ అయితే రాబోతుందంటే ఇక్కడ మేబీ మీ లైఫ్లో ఏదో బ్యాడ్ టైం అనేది ఎండ్ అయిపోయి గుడ్ టైం అనేది కూడా మీకు రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి రీడింగ్ని ప్రతి ఒక్కరూ లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్, ద సన్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఓకే. మీ లైఫ్లో కర్మ, మీరు ఏదైతే మీకు తెలిసి తెలియక ఏదైతే కర్మ చేశారో అలాంటి కర్మ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ న్యూ బిగినింగ్స్ అవుతాయి అండ్ సక్సెస్ అందుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఈ పర్సన్ తను ఇక్కడ ఏదో ప్రపోజల్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన లైఫ్లో ఉన్నట్టుగా పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి అని దానికంటే పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ మీరే కంటాక్ట్ అవ్వాలని కావచ్చు, లేదా మీరే తన లైఫ్లోకి రావాలని కావచ్చు, లేదా మీరే తనని బతిమిలాడాలని కావచ్చు, లేదా మీ వైపు నుంచి పర్సన్కి కంటాక్ట్ రావాలని కావచ్చు, లేదా మీరే ప్రపోజ్ చేయాలని కూడా కావచ్చు, ఓకే. అండ్ ఈ పర్సన్ మీ డీపీ చూస్తా కానివ్వండి, లేదా మీకు సంబంధించిన మెసేజ్ చూస్తా కానివ్వండి, ఓకే. అలా పర్సన్ అవి చూసుకుంటా తన లైఫ్లో మీరు ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయండి, ఓకే. అంటే ఇక్కడ ఈ పర్సన్ అంటే పడని వారు తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, లేదా మీరిద్దరూ కలిసి ఉంటే పడలేని వారు, చూడలేని వారు ఉండొచ్చు, ఓకే. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కానివ్వండి, ఓకే. అలాంటి వారితో కూడా ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఉంది అనమాట, ఓకే. సో పర్సన్కి మీరంటే చాలా ప్రేమ అయితే ఉందండి, కానీ ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చారంటే వారి వైపు నుంచి పర్సన్ కొన్ని బెనిఫిట్స్ లాంటిది ఆశించారు, ఓకే. దానివల్ల మాత్రం ఈ పర్సన్ మేబీ తన మనసుని చంపుకొని అండ్ మీరు బాధపడినా సరే సో తనకి వేరే బెనిఫిట్స్ కావాలి, ఇక్కడ ఫినాన్షియల్గా వారి హెల్ప్ కానివ్వండి, ఓకే. కెరియర్ పర్పస్గా వారి హెల్ప్ అనేది కావాలి, వారి సపోర్ట్ కావాలి, ఓకే. కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట, ఓకే. అలాంటి విషయం కూడా ఈ పర్సన్ ఏదో మీతో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. నైట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చేసింది, ఓకే. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట, ఓకే. ఇక్కడ ఈ 2 కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారంటే ఏదో ప్రాబ్లమ్స్ అనేది పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ నిలకడగా ఉండలేకపోతున్నారు. అండ్ ఇక్కడ తనకి సపోర్ట్ ఇచ్చేవారు కూడా ఈ పర్సన్ లైఫ్లో లేరు, లేదా మోటివేషన్ చేసేవారు లేరు, తనకి ధైర్యం ఇచ్చేవారు తన లైఫ్లో లేరు, అండ్ తన గురించి ఆలోచించేవారు లేరు, అందరూ తనని మోసం చేసేవారే. అండ్ ఈ పర్సన్ మేబీ వీరి వైపు నుంచి బెనిఫిట్స్ కోసం ఆశించేవారే, ఓకే. అలాంటి వారే తన లైఫ్లో ఉన్నారు, కానీ ఈ పర్సన్ తన గురించి ఆలోచించేవారు తన లైఫ్లో లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ద మూన్ కార్డ్ వచ్చిందండి, ఓకే. సో ఇక్కడ ఈ పర్సన్ ఏదో మోసపోయారు తన లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ కూడా ఉన్నారా, లేదా ఇక్కడ తన మదర్ ఆర్ ఇంకా కొంతమంది ఉంటారు కదండి. సో కన్న కూతురైనా సరే
కన్నా కొడుకైనా సరే కొంతమంది చెడు జరగాలని కోరుకుంటారనమాట. మేబీ వారు హ్యాపీగా లేకున్నా సరే కానీ వీరు హ్యాపీగా ఉండాలి, వారిని బాధ పెట్టైనా సరే వీరు అనుకున్నది సాధించాలి అనుకునే వారు కొంతమంది ఉన్నారు. ఓకే, అలాంటిది ఈ పర్సన్కి ఏదో నమ్మక ద్రోహం లాంటిది జరిగిందండి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ విషయంలో కానివ్వండి, లేదా లేదా ఇక్కడ బ్రదర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ లాంటిది. ఓకే, అలాంటిది ఏదో జరిగింది కాబట్టి పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అరే వీరందరి గురించి కదా ఈ పర్సన్ని దూరం పెట్టేశాను, లేదా వీరందరి గురించి ఆలోచించి పర్సన్ని చాలా బాధ పెట్టాను అనే గిల్టీ ఫీలింగ్ కూడా ఈ పర్సన్ మైండ్లో ఈరోజు ఉంటుంది. ఓకే, తను కూడా మోసపోయి ఉన్నారు అండ్ తను ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన దానికి కూడా ఈ పర్సన్ తన మనసులో తను క్షమాపణ అనేది అడుగుతున్నారనమాట. ఓకే, ఇంకొక కార్డు తీసుకుందాం. చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువగా చూపిస్తుందండి ఈరోజు రీడింగ్ ప్రకారం. ఎవరో ఈ పర్సన్ని కావాలని దూరం పెడుతున్నారు, లేదా ఈ పర్సన్ని దూరం పంపించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీద నమ్మకం లేకపోవడం ఏదో ఉందన్నమాట, అది ఈ పర్సన్కి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీద అస్సలు నమ్మకమే లేదు. నమ్మకం లేకపోవడం వలన ఈ పర్సన్ని సూటిపోటి మాటలు అనడం కానివ్వండి, లేదా బాధ పెడతా ఉండడం కానివ్వండి. ఓకే, ఏదో జరుగుతుందన్నమాట. సో కాబట్టి పర్సన్ తను ఇప్పుడు అర్థమవుతుంది తనకి. పర్సన్ కళ్ళు మూసుకుపోయి చాలా బాధ పెట్టి ఉంటారు. ఇన్మెచ్యూరిటీ డెసిషన్ తీసుకోవడము, ఇక్కడ మీ మనసుని తను గాయపరిచి ఉంటారు. తను గాయం కూడా చేసుకున్నారు, తన మనసుకి గాయం తగిలింది, తను మోసపోయాను అని ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైందనమాట. ఓకే, దాని విషయంలో ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ అయితే పర్సన్ వద్దనుకుంటున్నారండి. ఓకే, 100కి 100% ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో రిలేషన్ వద్దనుకుంటున్నారు అండ్ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ నమ్మకం అనేది లేదు. మెయిన్గా ఈ పర్సన్ దాని విషయంలో తను చాలా హర్ట్ అయ్యారు. అరే వీరి గురించి ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత కష్టాలు అనుభవించాను, ఇక్కడ ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ ఫేస్ చేసి ఉండొచ్చు వారి గురించి. ఓకే, కానీ తనకి ఇలాంటి నమ్మక ద్రోహం జరిగిందా అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే మరి ఈ కనెక్షన్ గురించి మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో ఏం చెప్తున్నారో చూద్దాం. ఒక కార్డ్ తీసుకుంటానండి. ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఓకే, కొన్ని నెలల తరబడిలోనే మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా సాల్వ్ అయిపోతుంది. ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సో మీ జీవితం ఇలా మేబీ ఇలా బాధపడుతున్నాము అండ్ మనశ్శాంతి లేదు, చాలా బాధపడుతున్నాము, ఇలాంటి వాటికి మీరు పులి స్టాప్ పెట్టండి. ఓకే, అలా ఆలోచించకండి. మీ లైఫ్ మేబీ ఇప్పుడు బాగోలేకపోయినా ఫ్యూచర్లో మేము చాలా బాగుంటాము అనే నమ్మకంతో ఉండండి. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం మనం. ఓకేనా? మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి? ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రాఫిల్. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. అండ్ మీరు కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారండి. మేబీ మీ పర్సన్తో మీకు ఏదో విషయంగా ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగి ఉండొచ్చు, అందుకని నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతున్నారు. అండ్ మీకు ఇక్కడ ఈరోజు చాలా తలపోటు లాంటిది ఉంటుందన్నమాట, యాంగ్జైటీ వస్తుంది. ఓకే, కాబట్టి మీరు కామ్గా ఉండడానికి ట్రై చేయండి, ఏ విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించకండి. అండ్ ఇక్కడ రిలాక్స్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ కాఫీ తాగకుండా హ్యాపీగా టీవీ చూడడం కానివ్వండి, ఏదైనా బుక్ చదవడం కానివ్వండి. ఓకే, అలా చేయండి, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మాత్రం తన లైఫ్లో ఆప్షన్స్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ టు సిచ్యువేషన్తో తను డీల్ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. సో సరిగా తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే
ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన అండ్ క్లెయిమ్ చేసుకోవడం వలన ఈ వీడియోస్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్. మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? బాయ్.